మీరు అన్ని రకముల జ్యూస్ చూసింటారు కానీ తాటి నుంజలతో జ్యూస్ చేయడం చూసారా? వెల్కమ్ బ్యాక్ టు దందర్ వీడియో. సమ్మర్ కాబట్టి రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ తాటి నుంజలు అయితే అమ్ముతున్నారు. అందుకే మేము కొన్ని తాటి నుంజలు అయితే తెచ్చుకున్నాము. వీటిని ఎప్పట్లాగా నోటితో తినకుండా డిఫరెంట్ గా జ్యూస్ చేసుకుని తాగుదామని ప్లాన్ చేసాం. అందుకే ఒక మంచి ప్లేస్ దగ్గరకు అయితే వచ్చినాము. ఏ ఫ్రూట్ ని ఎలా తినాలో అలా తింటేనే టేస్ట్, కానీ నేను కొంచెం డిఫరెంట్ కదా, పాలలో తోడేయాలంటే నాతో పాటు ఇంకొన్ని తోడు తీసుకుపోయి చేసే రకం. ఇక నైస్ గా ఫ్రెష్ గా కడుక్కున్న కుండలో మేము తెచ్చుకున్న తాటి నుంజలు ఒలిసి అయితే వేస్తున్నాం. ఒలవడానికి చాలా ఇబ్బంది ఉందని పక్క నుంచి మా బాబాయ్ అయితే పిలిపించుకున్నాం. ఇలా ఉంటుంది అత్తగారింటికి కొత్త కోడలు అయితే కోడలు వచ్చినందుకు కొంప నాశనం అయింది అన్నదంట. ఏదో మా బాబాయ్ సాయం చేశారు అనుకుంటే తీసిన నుంజల సైలెంట్ గా తినేస్తున్నాడు సైడ్ నుంచి. అలాగా నుంజలలో చేసుకుని ఆ కుండలు వేసుకుని అందులో అయితే టెంకాయ నీళ్ళు అయితే పోసుకున్నాము. ఇంకా అలా టెంకాయ నీళ్ళు పోసుకొని కుండ చేతులు పట్టుకుని మన గురించి తెలిసిందే కదా, కొన్ని మంత్రాలు చదివితే అయిపోయి ఏదైనా సరే జ్యూస్ అయిపోవాల్సిందే. ఇంకా అలా నైస్ గా తాటి నుంజల జ్యూస్ లో చక్కెర అయితే వేసుకున్నాం స్వీట్నెస్ కోసం, పైన కలర్ఫుల్ కోసం బాదం గుడక వేసాం. ఇంకా నుంజల జ్యూస్ ని మిక్స్ చేసి ఆ గ్లాసులలో పోస్తుంటే పాలలాగా పొంగుతుంది కిందికి. నైస్ గా ఆ గ్లాస్ ని తీసుకుని ఒక సిప్పు గుంజితే మామూలుగా లేదు టేస్ట్ మాత్రం. అలా నేను రివ్యూ ఇచ్చినా లేనో మా ఫ్రెండ్ గారు కుండకుండానే లేపేసి నా చేతికి అయితే ఇచ్చిండు ఏం లేకుండా. మీరు ఇలాంటి చూసిన ఎప్పుడైనా తాగింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్స్టాల్ అయితే ఫాలో కానీ, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ, బాయ్.